ఫలితాన్ని ఆశించకుండా పనిని మొదలు పెట్టాలి. ఫలితం ఎప్పుడో రోజు తప్పకుండా వస్తుంది. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే చెడ్డవారు మంచివారిని హింసిస్తారో వాళ్ళని రక్షించడానికి భగవంతుడు భూమి మీదకి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మీరు విషయం తెలుసుకున్నారు. కర్మ అనేటువంటిది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే బాగుంటుందని. అది ఎలా చేయాలంటే ఏ పని చేసినా ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే ఆ సహాయం అనేటువంటిది మాటతో కావచ్చు, తెలివితో కావచ్చు, చేతలతో కావచ్చు. ఏది ఆశించకుండా అంటే కీర్తిని కానీ ధనాన్ని కానీ నేను సేవ చేసినందువల్ల వాళ్ళు నాకేమిస్తారు, నాకేం ఉపయోగం నేను చేస్తే ఇది నేనెందుకు చేయాలా అని అంటే కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నావు అని అర్థం. ఇలాంటివి ఏవీ లేకుండా, ఎందుకంటే చిన్నపిల్లవాడు వాని దగ్గర ఉండేటువంటి ఏదన్నా కానీ ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను ఇస్తాను, నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి, నాకు పుణ్యపాపాలు అంటావు అని వాడేమని అనుకుంటాడా? అనుకోడు. కాబట్టి పసిపిల్లవాడు ప్రతిఫలాన్ని ఆశించాడు. ఇప్పుడు కూడా ఎందుకన్నారంటే మనందరిలో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఉన్నందువల్ల చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాము, వ్యవహారాలన్నీ చేస్తున్నాము. ఆ శక్తి రోజంతా పక్కకు పోయిందంటే మా పక్కలోకి వస్తారు. పక్కలోనే ఉంది అంటే కాల్చడమా బూడ్చడమా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ శక్తి నడిపిస్తోంది కాబట్టి నువ్వు చేయడం లేదు అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నీకు శరీరం ఉంది కదా. నీ పేరు ఏం పేరు? నీ పేరు నేను అడగలే. ఎవరు నువ్వు? నీ పేరు నిన్ను అడగలే. ఎవరు మీరు? ఎవరు మీరు? కాబట్టి ఎవరు మీరని ఎప్పుడు తెలుస్తుంది? పేరుతో పిలిస్తే. పేరు ఏ పేరైనా ఉండొచ్చు కదా, అది అమ్మ నాన్న పెట్టినది. పేరు నువ్వు కాదు. ఇంకా ఎవరు నువ్వు? ఇంకా శరీరమే. శరీరం ఇది నువ్వు కోరుకుంటే వచ్చిందా? నీ ఇష్ట ప్రకారం వచ్చిందా? రాలేదు కదా. శరీరం వచ్చింది, శరీరం కోసమే బతుకుతాడు. శరీరం కోసమే బ్రతికేవాడు కర్మను కరెక్ట్గా చెయ్యలేడు. శరీర భావన ఉన్నప్పుడు స్వార్థం అవుతుంది, అహంకారం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నట్టు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, దానపరులు ఉన్నారు, దయాపరులు ఉన్నారు, లేరని కాదు. కానీ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననేటువంటి భావన వచ్చింది అంటే అది ఫలితాన్ని ఆశించినట్లే. నా చేత దైవశక్తి చేయిస్తోంది కాబట్టి నాకేం సంబంధము అని అంటే నీలో శక్తి లేకపోతే నువ్వు చేయగలుగుతావా? చేయలేవు. అప్పుడు నీలో ఉండే శక్తి వల్ల కదా నువ్వు చేస్తాండేది. అంటే శక్తే చేస్తాంది. నీకు శరీర భావన ఉన్నందువల్ల నేను చేస్తానని అంటాడు. నేను చేస్తానంటే ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు బాధపడతాడు? ఎందుకు భయపడతాడు? తీసేసుకోండి అంటే మీ చేతిలో ఏమన్నా ఉందా? మరి అవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనలో కర్మ ఫలితాన్ని ఆశించకుండా శక్తే మనల్ని చేయిస్తుంది. కాబట్టి ఆ శక్తి చేయిస్తున్నందువల్ల నా ద్వారా ఆ దైవశక్తి అన్ని పనులు చేయిస్తుంది అనేటువంటి భావనతో మనం జీవించినట్లయితే అప్పుడు మనలో ఏం జరుగుతుందంటే మనలో ఉండేటువంటి శక్తి మనకు సహాయం చేస్తుంది.
అది దాని యొక్క ఫలితం అన్నమాట. కర్మను ఆశించకుండా, లాభాన్ని ఆశించకుండా పని చేయడం అంటే నీవు భగవంతుని దగ్గరికి పోయేకి అవకాశాలు ఉన్నాయి. అది నిష్కామ కర్మ వల్ల సులభంగా దైవానుగ్రహం వస్తుంది, దైవత్వానికి దగ్గరవుతూ పోతావు. అలా లేనట్లయితే కర్మ ఫలితాన్ని ఆశిస్తే ప్రపంచంలోకి పోతా ఉంటావు. ప్రపంచంలోకి పోయే కొద్దీ మనసు పెరిగిపోతూ ఉంటుంది, భగవంతునికి దూరం అయిపోతూ ఉంటావు. అప్పుడు నీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కలుగుతాయి. అదే నువ్వు నిష్కామ కర్మ చేస్తే నీ మనసు అంతర్ముఖంలోకి వెళ్ళిపోతుంది. అంతర్ముఖము అంటే గురకబెట్టి నిద్రపోతాండవు నువ్వు. నీ కష్టాలు ఉన్నాయా, భయం ఉందా, బాధ ఉందా, ప్రపంచం ఉందా, జీవితం ఉందా? ఏది లేదు కదా. మరి ఎక్కడుండవు నువ్వు? ఎక్కడుండవు? మెలకువ వచ్చినాక వచ్చినావు. గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు లేవు. గాఢంగా నిద్రపోయినప్పుడు నీ మనసు దైవశక్తిలో లీనమైపోయి ఉంటుంది అన్నమాట. కాబట్టి నీకు విశ్రాంతి ఉంది, ఏ బాధలు, ఏ కష్టాలు లేవు, అందరూ సుఖంగా ఉన్నారు. అంటే పగలంతా మనం ఏం చేస్తామో అలసిపోయి ఉంటాము, శక్తిని అంతా కోల్పోయి ఉంటాము. గాఢ నిద్రలో భగవంతుని యొక్క శక్తిలో లీనమవుతుంది కాబట్టి రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ మనసు రీఛార్జ్ అవుతుంది, శరీరం రీఛార్జ్ అవుతుంది. అప్పుడు మనం అన్ని వ్యవహారం చేయగలుగుతాం. మీరు చెప్పిన కర్మణ్యవాధికారం రసంలో ఇంతుంది. అది దాని గురించి నేను వివరంగా చెప్తున్నా. ఎందుకంటే చివరికి ఇది మనల్ని నిరంతరము సంతోషంగా, హాయిగా జీవించేటట్టు చేస్తుంది. ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా, ఉదాహరణకి మీ తల్లిదండ్రులు ఉన్నారు, ఏదన్నా ఒక చిన్న పని చెప్పింటారు, ఓ ఇదే పనైనా మాకు, ఇంకేం పని లేదా, నువ్వెవరు మాకు చెప్పి, నా ఇష్టం అంటారు. నీ ఇష్టమే, నీకేం తెలుసు కానీ. అంటే చిన్న వయస్సులో వాస్తవంగా మీకేమీ తెలియదు. అదిగో ఆమె పెళ్ళయింది, బిడ్డ, కొడుకున్నాడు, భర్త ఉన్నాడు, సంసారం అంటే ఏమి, జీవితం అంటే ఏమనేది ఆమెకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు నిన్ను అల్లారు ముద్దుగా, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత వాళ్ళెవరు, నువ్వెవరు? మీ జీవితం అంతా అత్తగారింట్లో జరగాల్సిందే. కాబట్టి ఇక్కడ నీ తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి ఏవి చెల్లవో. ఎంతసేపు ఉన్నా పెళ్ళి కాకముందు నీకు వాళ్ళు, పెళ్ళైన తర్వాత నీకు ఎవరు లేడు, భర్త తప్ప ఎవరు లేదు. కాబట్టి భర్త, అత్త, మామ, నీ సంసారం, నీ జీవితంకి అక్కడ ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసు. అంతే. ఆడపిల్ల కాబట్టి ఫైన్ స్వామి, థ్యాంక్ యూ. మేము జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని మేము లక్షణంగా థ్యాంక్ యూ.